ఇది గండిపోసం తల్లి టెంపుల్ దాటిన తర్వాత ఊరు అనమాట అండి. ఇది దేవీపట్నం మండలం వస్తుందండి. దేవీపట్నం మండలం అండి. అంటే ఈ ఊరు ఎప్పుడు ఇలా ఖాళీ చేశారనమాట అండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చెప్పరా? దగ్గర దగ్గర 200 మంది 250 మంది దాకా ఉంటారండి. ఒక 100 ఇల్లు ఉంటాయండి. ప్రజెంట్ అయితే ఇవన్నీ ఖాళీ చేశారండి ఇక్కడ? ఖాళీ చేసేసారండి. గత 3-4 సంవత్సరాల నుంచి ఖాళీ చేసేసారు. ప్రజెంట్ అయితే ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు కదా, ఒక 4-5 ఏళ్ళు అంటే గొడ్లు కాసుకునే వాళ్ళు, కొద్దిగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఓకే అండి. ఇక్కడ నుంచి దేవీపట్నం వెళ్ళడానికి దారి అయితే లేదంటారా? లేదండి, అక్కడ నుంచి వాటర్ వచ్చి మునిగిపోయిందండి. ఓకే అండి. మీరు ఇక్కడే ఉంటారా? మా అమ్మగారు దిగురేనండి. మా నాన్నగారు వెస్ట్ గోదావరి, అది కూడా మునిగిపోయిందండి. అది కొండ్రకోట అండి. ఓకే అండి. ఈ విలేజ్ వాళ్ళకి ఎక్కడ ఇచ్చారండి హౌస్లు? ఇదండి శరభారం ఉంది కదండి, పేట దగ్గరలోనే ఒక శరభారం ఉందండి. దానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలోని అక్కడ ఇల్లు స్థలాలు ఇచ్చారండి. అవునండి. అక్కడ నేలకోట, గండికోట, పీ గొందూరు. ఓకే అండి. మళ్ళీ అటు నుంచి వెళ్తే గంగంపాలెం, ఇవన్నీ చాలా ఊర్లు ఉన్నాయండి. పైనుంచి ఇలాగ అడవి ప్రాంతాలు అంటే దేవీపట్నం, ఓకే అండి, కొండ మొదలు. ఇది పీ గొందూరు అండి. ఓకే అండి. ఇప్పుడు ఇది ఏంటండి, అంగన్వాడీ స్కూలా? అప్పుడు స్కూల్ అండి ఇది. ఓకే అండి. మొత్తం ఊరైతే చాలా బాగుంది. కానీ కాత కూడా డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టి అలా ఖాళీ చేయించారండి, పొలానికి పొలం ఇచ్చి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. మీ పేరేం పేరండి? పి కృష్ణమోహన్. మాకు ఇన్ఫర్మేషన్ చాలా థ్యాంక్ యూ అండి. ఓకే అండి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఈ గుంటూరు పరిస్థితి అనమాట అండి. ఇది దేవీపట్నం మండలంలోకి వస్తుంది అనమాట. చూసారా, ఇల్లులు మొత్తం వదిలి వెళ్ళిపోవడం వల్ల శిథిల అవస్థకు చేరుకున్నాయి అనమాట అండి. ఇవన్నీ సుమారు ఇక్కడైతే 300 మంది ప్రజలైతే నివసించారన్నమాట అండి. ఇది సుమారు 6 సంవత్సరాల క్రితమే ఖాళీ చేయించేశారనమాట అండి. పోలవరం పూర్తి అయ్యేసరికి ఈ ఊరైతే మనం పూర్తిగా మునిగిపోతుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు చూపించగలుగుతున్నాం. ఒక 6 సంవత్సరాలు మినిమం పోలవరం పూర్తి అయ్యేసరికి ఈ ఊరైతే, ఈ గ్రామం అయితే మనకి కనిపించదు అనమాట అండి. మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ఊరంతా. కానీ ఇలాంటి ఊర్లు నీట మునుగుతున్నాయంటే చాలా బాధగా అనిపిస్తుందని చెప్పొచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తానని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.